మరి గృహస్థులు మరి ప్రభు సన్నిధిలో సాక్ష్యము చెప్పటానికి కొంచెం ఇలా రండి అమ్మ, పర్లేదు, మీకు ఖాళీ ఉంది, మీకైతే ఖాళీ ఉండేది కాదండి రావటానికి. గుడ్. కాబట్టి మరి కుటుంబమునకు మరి పెట్టుకొనుటకు సందర్భమును బట్టి మరి గృహ యజమానురాలు గారు మరి రత్నమాల గారు సాక్ష్యం ఇస్తారని ప్రభు పేరిట సమయం వారికి అనుగ్రహిస్తూ ఉన్నాం. దేవుని నామానికి వందనాలు. దేవుని నామానికి వందనాలండి. అట్లాగే పాస్టర్ గారికి వందనాలండి. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు గతించిన ఈ ఇయర్ 2024 జనవరి 1 రోజు నుంచి డిసెంబర్ 21 తారీఖు వరకు కూడా ఆయన ఉచితమైన కృప చేత, ప్రేమ చేత, ఆయన బలిష్టమైన రెక్కల చాటున కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటును భద్రపరుచుకుంటుందో అదేవిధంగా నన్ను, నా కుటుంబాన్ని ఆయన బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి ఈరోజు మీ ముందు సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే ఈ సంవత్సరం అంతా మా జీవితంలో కూడా సంతోషంగా గడిచింది అంటే అది తప్పే. ఎందుకంటే మేము కూడా కొన్ని శ్రమల గుండానే వెళ్ళాము. కానీ ఏ శ్రమల గుండా మేము వెళ్ళినప్పటికీ కూడా ఒకటే నిరీక్షణ. ఎందుకంటే సమస్తాన్ని తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు. అదొకటే మా నిరీక్షణ. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన మమ్మల్ని వదిలిపెట్టడు అనే ఒక నిరీక్షణతో మేము ఉన్నాము. నిజంగా ఎన్ని శ్రమలు ఎంత ఫాస్ట్గా అయితే మా మీదకి వచ్చినాయో అంతే ఫాస్ట్గా దేవుడు మా నుండి తప్పించాడు. అందును బట్టి నిజంగా మేము చాలా ఆనందిస్తున్నాము. అది తలంచుకుంటే ఆ శ్రమే నాకు కలిగింది. నిజం, ఈ శ్రమ కలగటం మేలే అన్నారు. ఎందుకంటే ఆ సమయంలోనే దేవుడిని ఎక్కువగా స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన ప్రార్థించడానికి అదొక తరుణం. అది నిజంగా మా జీవితంలో వచ్చిన శ్రమ కూడా కొంచెం కఠినమైనదే అయినప్పటికీ కూడా దేవుడు నిజంగా ఏ విధంగా అంటే ఒక కనురెప్ప పాటలోనే మమ్మల్ని తప్పించి ప్రతి శ్రమ నుంచి విడుదల చేసి మమ్మల్ని సజీవులుగా కాపాడినందుకు ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే అసలు మేము ఈ కూడిక పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు ఒకటి, తర్వాత కొంచెం టైం షార్టేజ్ని బట్టి మాకు కొంచెం పెట్టుకోకూడదు అని అన్నా కానీ మనసులో మాత్రం ఇది అనిపిస్తుంది, పెట్టుకోకుండా వెళ్తున్నామా ఏంటి అనేది కొంచెం టెన్షన్ ఇదిగానే బాధపడుతూనే ఉన్నాము. కానీ ఆ డాక్టర్ గారు వచ్చి ఆవిడ మాటలు చెప్పారు. మాటలు అయితే విజయ అప్పుడు మాకు విజయ్ కూడా ఉన్నారు. తను కూడా వచ్చి మేము మాట్లాడుతూ అప్పుడు డాక్టర్ గారు కూడా వచ్చి కొన్ని మాటలు మాట్లాడడం వల్ల మాకు అనిపించింది, సరే ఎలాంటి పరిస్థితి అయినా సరే పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో కూడా చేసిన మేలును నలుగురితో పంచుకుంటేనే కదా ఇది అనిపిస్తుంది అనేసి మాకు అప్పటికప్పుడు అని నిజంగా అనుకున్నాను. మేము ప్రిపేర్ అవ్వలేదు. కానీ దేవుడు మానవులు కూడా తలిస్తే దైవం తలుస్తుందని, ఆయన కార్యాలు వేరు, ఆయన చిత్తం వేరు. మనము తలిస్తే ఆయన తలించాడు. ఆయన కార్యం జరగాలి అని ఉంది కాబట్టి ఆయన జరిపించుకుంటున్నాడు. మేమైతే జరపట్లేదు. ఇది ఆయనే ఉండి అధ్యక్షత వహించి కార్యాన్ని జరిపించడానికి ఆయన కృప చూపించాడు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ వచ్చినందుకు కూడా మీకు నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కూడికను దేవుడు జయప్రదంగా జరిగించాలని కోరుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దీవించాలని కోరుకుంటున్నాను. నీ వైపే చూచేదన్ శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొనేదన్ పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూచేదన్ శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే క్షమాధారం ప్రేమ జీవన మార్గము ప్రేమ
ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా గాని నిన్ను, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. నీతో నుండు ధన్యమో, నీతో నుండి జీవితం, నీతో నుండు ధన్యమో. ఇదిగో నా ప్రభువా, ప్రియమైన నాదువా, శ్రమలో వెనకై ఇదిగో నా ప్రభువా, ప్రియమైన నాదువా, వెనకై నిన్నే కీర్తించని, నిన్నే కీర్తించని, ఎంతగనమైనది వర్ణించలేనిది నీ త్యాగం, నన్ను ప్రేమించిన ప్రియనేస్తమా, నన్ను ప్రేమించిన ప్రియనేస్తమా. నా ప్రభువా, ప్రియమైన దేవులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం ఏం చేసామండి? పాటలతో అంటే దేవునికి ఏం చేసామంటే స్తుతుల సింహాసనాన్ని ఏర్పాటు చేసాం. ఆమేన్, హల్లెలూయా. మనం అందరము కలిసి పాడి దేవునికి ఏం చేసాము? స్తుతుల సింహాసనాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఇశ్రాయేలులు చేయి స్తోత్రముల మీద ఆయన ఏమన్నాడంట? ఆసీనుడవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సందర్భములో కూడా దేవుని యొక్క వాక్య జ్ఞాపకం మనలో ఉండాలి. We are singing songs together and glorifying God and giving thanks to the Lord, for because we have been arranged a throne to our Lord Jesus Christ. యేసు ప్రభు వారి కొరకు స్తుతుల సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం ఏర్పాటు చేశామండి? స్తుతుల సింహాసనము. అంటే సింహాసనం దేనికోసం చెప్పండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారు, మనం రాగానే పాపం ఇంజనీర్ గారు ఏం చేస్తున్నారు? అమ్మ అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, లేకపోతే ఇక కుర్చీలో కూర్చొని చూడు. ఆయన గారు లేచి తల్లి గారికి కుర్చీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్తుతుల సింహాసనము లేకపోతే ఏదో ఒక సింహాసనం కూర్చోడానికి ప్లేస్ స్థలము ఇచ్చారు. At the same way that we are praising God, మనము దేవుని ఆరాధిస్తున్నాం, రక్షకుడైన యేసుని ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా.
ఇందాక పాట పాడాం కదా, ప్రభు జన్మస్థలము పాకయే గాని లోక సౌదమే పాలుని చూడ స్తోత్రం, హల్లెలూయా. ప్రభు జన్మస్థలము ఎక్కడంట? అమ్మ చెప్పండి. పాకయే కాని అది పరలోక సౌదమే. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత భాగ్యాన్ని దేవుడిచ్చాడో. నిజంగా ఆ పరలోక సైన్యం అక్కడికి దిగి వచ్చిందంట. ఎక్కడికి? పశువుల పాకలోకి. హౌ గ్రేట్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సింహాసనాన్ని ఇప్పుడు దాకా ఏర్పాటు చేసాం. ఆయన మన మధ్యలో ఉన్నారు. ప్రభువా, నీ వాక్యము చేత నాతో మాట్లాడు. అది ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. ఏంటంటే వీఆర్ గివింగ్ టైమ్ టు ద లార్డ్. లార్డ్ స్పీక్ విత్ అస్. మాతో మీరు మాట్లాడండి. వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు వెయిట్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ గాడ్ గోయింగ్ టు స్పీక్ విత్ అస్ ఈ సీజనల్లో. ఈ సీజన్ ఏ సీజన్ అండి? క్రిస్మస్ సీజన్. మేము క్రిస్మస్ అని కూడా చెప్పం, సీజనల్ గ్రీటింగ్స్ అంటాం. ద సీజన్ గ్రీటింగ్స్ విల్ బ్లెస్ యూ. ఈ సీజన్లో యేసు ప్రభు యొక్క దీవెనలు మీ మీదకి మెండుగా వచ్చునుగాక. హల్లెలూయా. మన మీదకి మెండుగా వచ్చునుగాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గుడ్, మంచిది. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మరికొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మరి గృహము నుంచి కూడా కొన్ని సాక్ష్యాలు నేను చెప్పాలి. కొంత సాక్ష్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి గృహముతో మాకున్న బంధము కూడా చాలా పెక్యులర్. ఈ గృహముతో మాకున్న బంధము చాలా పెక్యులర్. పెక్యులర్ అంటే ఈ తెలుగు పదం ఏం వాడచ్చు అంటే, పెక్యులర్ అంటే చాలా విశేషమైనది. అంటే శేషము, విశేషము. దానికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ ప్రాంతంలో ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు, మరి దేవుని సన్నిధి సాగుతున్నప్పుడు, వారితో మాకు పరిచయం ఏర్పడినప్పుడు నిజముగా దేవుడు మాకు ఇచ్చిన బంధమే. దేవునికి స్తోత్రం. ఏంటి మన బంధం ఏంటి ఇప్పుడు? అండి మనం ఇప్పుడు ఎవరు? క్రీస్తులో బంధువులం. మనం లోక బంధువులం కాదు. ఆమేన్. ఎందుకు ఈ బంధాన్ని నేను గుర్తు చేస్తున్నానో ఆలోచించండి. ఎందుకంటే ఈ లోక రక్త బంధం అయితే, నానా బెటర్ టు బి క్వైట్, సైలెన్స్. గుడ్. ఈ లోకంలో రక్తబంధం అయితే కష్టం వచ్చినప్పుడు దూరం అవుతారు. ఏమండి? ఏమవుతారు? కంపల్సరిగా. కానీ క్రీస్తు ద్వారా బంధం అయితే, బ్రదర్ ఏమైంది, కష్టం వచ్చిందా అని కష్టములో దగ్గరకు వచ్చి పలకరిస్తారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇది యేసయ్య ప్రేమ. ఇదే ప్రేమ అండి, యేసయ్య ప్రేమ. అందుకే ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకములోనికి దిగి వచ్చారు, మనకు సమాధానం ఇవ్వటానికి, మనలను ఆదరించటానికి, మన కష్టములో మనలను పలకరించటానికి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మేము మా ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. వారి కుటుంబము, పాస్టమ్మ గారి కుటుంబము 9 మంది ఫ్యామిలీ, 7 సంతానం వారు. మేము మా ఫ్యామిలీ కూడా 9 మంది సంతానం, 9 మంది మొత్తం, అంటే పేరెంట్స్తో కలిపి. అంటే మేము కూడా 7 సంతానం. మేమేమో 6 అబ్బాయిలు, 1 చెల్లెలు. వారేమో 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. అందులో పెద్దావిడ నేను పట్టుకొచ్చేసానులేండి.
యేసు రక్తమే. అయితే ఇంత పెద్ద ఫ్యామిలీలో నుండి ఒక చిన్న కుటుంబముగా ఏర్పాటు పడ్డాం. దేవునికి స్తోత్రం. అది దేవుని ఏర్పాటు. అయితే మేము మొట్టమొదటిగా ఈ యొక్క భీమవరం పట్టణానికి వచ్చినప్పుడు ఎంత లోన్లీగా ఉండేదంటే, ఇంత పెద్ద ఫ్యామిలీలో నుండి వచ్చి ఏం చేసేవాళ్ళం, ఒక చిన్న ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. వీ ఫీల్ వెరీ లోన్లీ, చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్ళం. అప్పుడు మేము చేసింది ఏంటంటే, అప్పుడు మేము మామూలుగా ఆలోచన చేస్తూ ఉదయాన్నే పలకరించడానికి ఒక పేపర్ బాయ్ని పిలిచేవాళ్ళం. అవసరం ఉన్నా లేకుండా 2-3 పేపర్లు వేయించేవాళ్ళం. వాడు వచ్చి బెల్లు కొట్టి పేపర్ ఇచ్చి వెళ్ళేవాడు. అవసరం ఉన్నా లేకపోయినా ఉదయం సాయంత్రం పాలు పొయ్యాల్సిందే అనేవాళ్ళం. వాడు వచ్చి బెల్లు కొట్టి, పేపర్ వాడు అయిపోయింది పాలవాడు వచ్చి కూడా ఏం చేస్తాడు, బెల్లు కొట్టి పాలు ఇచ్చి వెళ్ళేవాడు. అట్లా అవసరం ఉన్నా లేకపోయినా ఇంకా చాలా అంటే ఏంటి, టు ఫుల్ఫిల్ అంటే మా ఒంటరితనాన్ని పూడ్చటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది శారీరకమైన పలకరింపే, కానీ దైవికమైన పలకరింపు. యేసయ్య మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రాంతం అంతా వదిలిపెట్టి వచ్చినా కానీ అక్కడ ఉన్న దైవ బిడ్డలు మమ్మల్ని ప్రతిరోజు పలకరించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసేవారండి, తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, బంధుమిత్రుల కంటే దేవుని బిడ్డలు. ఏమండి, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, పాస్టర్ గారు ఎలా ఉన్నారండి, చూడండి ప్రేమ పలకరింపు చూడండి. అదే దైవ బంధము. హల్లెలూయా. ఏ బంధం అండి, దైవ బంధము. ఆ కుటుంబముతో నేను ఇప్పుడు చెప్పబోయేది అదే. ఆ కుటుంబముతో మాకు బంధం ఏర్పడిన తర్వాత చాలా క్లోజ్నెస్. ఎట్లాగంటే రాజేంద్ర ప్రసాద్ గారితో మాకు పెద్ద క్లోజ్నెస్ లేదు మొదట్లో. మాకు బాగా క్లోజ్నెస్ ఎప్పుడంటే కరోనాలో ప్రతిరోజు ఈవినింగ్ మన సంఘం కూడా చాలామంది కలిశారు. ఏం చేసేవారు, ఫోన్లో ప్రార్థన చేసేవాళ్ళం. ఏమ రత్నవాళ్ళ గారు అంతేనండి, చెప్పలా మీరు ఆ మాట చెబుతారేమో అనుకున్నా. మా బంధం అంతా ఫోన్లోనే ప్రార్థన చేసేవారు. ప్రార్థనలు అందరూ కలిసేవాళ్ళు. కరోనాలో దగ్గరగా చాలా క్లోజ్ అనమాట. అంతకుముందు పలకరించుకుంటున్నాం, మా ప్రార్థన చేసుకున్నాం, వందనాలు చెప్పుకున్నాం, వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు కుటుంబ అవసరాలు, కష్టాలు, బాధలు, ఆనందం, సంతోషం అన్నీ పంచుకొని ప్రార్థన చేసేవాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆ ఫ్యామిలీతో మాకు బంధము ఏర్పడింది. వారంటే ఏంటి, మేమంటే ఏంటి ప్రత్యేకత అవపడింది. తదుపరి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చినప్పుడు ప్రార్థనలో బలపరచబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఇంకా ఎక్కువగా వారు ప్రార్థనలో కలిశారనుకుంటే వారి స్నేహబంధం చాలా ఎక్కువ. ఎప్పుడు కూడా ఇది నా స్థితి అని ఎప్పుడు అనుకోరు. వారు తగ్గింపుతోనే నిజంగా వారికి ఉన్న హోదాను చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో మరి ఆ యొక్క హోదా చాలా విలువైంది. కానీ ఇక్కడ ఎప్పుడైనా మీరు చూసారా అంత ఏదో ఉన్నట్టుగా ఆయన ఉంటాం? మీరు అందరూ చూసే ఉంటారు కదా, ఉన్నారా ఎప్పుడన్నా? చెప్పండి మీరు అంటే అలాంటిది ఏమైనా ఉంటే చెప్తాను ఇప్పుడే చదువుదాం సభాముఖంగా. థ్యాంక్ యూ. లేదండి, మార్కులు వచ్చేసినాయి మీకు. కాబట్టి వారు చక్కగా అందరిలో కలిసిపోతూ ప్రేమగా, ఆప్యాయతగా, అంతేకాక మా కష్టంలో కూడా వారు నిలబడుతూ. ఇదేంటి పాస్టర్ గారికి ఏంటి కష్టం ఉండవా చెప్పండి. మా సంఘం చాలా బలపరిచింది. ఇబ్బందులు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ప్రార్థన విషయంలో లేక ప్రార్థన మందిరము విషయంలో, ఇవే మాకు ఇబ్బందులు అంటే వేరే కాదులేండి. ఇబ్బందులు వచ్చినప్పుడు పాస్టర్ గారు మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం ఏంటి అన్నారా లేదా? అడగండి, చెప్పండి. ఎదురుగా ఉన్నారు. ఏం అసలు ఆధారపడదు మీకు, ఎందుకు మీరు కానీ నేను చూసుకుంటా ఏదైనా వచ్చి వెనకాల అని మా సంఘము. తరువాత రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడి వారి సాక్ష్యం చెప్పినప్పుడు, పలానా మందిరానికి కూడా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మేము ఈ విధంగా నిలబడ్డామన్నప్పుడు చాలా సంతోషించాను. వీ నీడ్ సచ్ ఎ పీపుల్ టు హ్యావ్ లైక్ బ్యాక్ బోన్. వెనుక ఉండి ధైర్యం ఇచ్చేవారు
మనిషికి బ్యాక్ బోన్ ఎంత ముఖ్యమో తెలుసా? ఏమా, బ్యాక్ బోన్ అంటే ఈ యొక్క వెన్నెముక ఎంత ముఖ్యమో తెలుసా? వెన్నెముక చాలా ముఖ్యం. ఆ వెన్నెముక వలె వారు నిలబడి దేవుని ప్రేమను బట్టి ధైర్యపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీ టు సేమ్. ఏమండి, సంఘంగా మేమున్నాం మీ వెనక, మీ కొరకు ప్రార్థన చేయటానికి. డోంట్ వరీ అబౌట్ ద థింగ్స్. ఆమేన్. హల్లెలూయా. దట్ ద ప్రేయర్ కెన్ హ్యావ్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్. ప్రార్థన మన విజయములో, మన జీవితంలో విజయము చేకూరుస్తుంది. హల్లెలూయా. రతనమాల గారు అయితే వారు ప్రార్థన ద్వారా ఎంత బలపరచబడ్డారంటే, వారు కూడా ఈ మాట చెప్తారేమో అనుకున్నాను, స్కిప్ అయింది ఆ విషయం. అంటే టైం చాలా తక్కువ ఉంది కదా. వారు ప్రతి అధైర్యము నుంచి దేవుడు ప్రార్థనా ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో చాలా బలపరచబడ్డారు. ఆ బలం ఎక్కడిదంటే కలువరి సిలువలోని యేసయ్య కార్చిన రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చారు మనకు ధైర్యము చెప్పటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు ధైర్యము చెబుతారో, నేను ఎప్పుడైనా వేదనలో ఉన్న గృహాలకు వెళ్ళినప్పుడు వారిని చక్కగా దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని, ఏం పర్లేదమ్మా నేనున్నాను అంటాను. అనగానే వారికి అదొక ధైర్యం. మనం చేయకపోయినా వారికి అదొక మోరల్ సపోర్ట్. తర్వాత కావాల్సింది మనం ఏర్పాటు చేస్తాం. అది మనోధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచించాలి. ఆ యేసయ్య, ఇప్పుడు చూద్దాం, వాక్య భాగంలోనికి మనం వద్దాం. ఆ వాక్య భాగంలోనికి మనం వద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు మనము చదువుకుందాం. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి ఏం చేశారట? స్తోత్రం చేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే యేసుప్రభు వారి జననాన్ని మనము వింటూ ఉన్నాం. యేసుప్రభు వారి జననము మనం చూస్తూ ఉన్నాం. పై వచనాల్లోనికి వెళితే చూడండి, అక్కడ 12వ వచనము, 12 ఇంకా కొంచెం 11 నుంచి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చూస్తారంటే, ఒక శిశువు ఎక్కడ పండుకోబెట్టారంట? ఏండి, ఎక్కడ పుట్టారో చెప్పారా? అమ్మ రూతమ్మ గారు, ఎక్కడ పుట్టారంట? నన్ను చాలామంది అడుగుతారు, యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారండి? నా హృదయంలో పుట్టాడు. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాదు ఏం చెబుతున్నాడు ఆయన అనుకుంటారు. They does not understand what I said. ఎక్కడ పుట్టారు? ఆమేన్. హల్లెలూయా. అప్పుడప్పుడు నేను తిక్క సమాధానాలు ఎట్లా చెబుతుంటా. ఒక ఆయన అడిగాడు, మీ దేవుడికి బొమ్మ పెట్టరు, ఫోటో పెట్టరు, ఏముండదు, మీ దేవుడు ఎట్టుంటాడు అన్నాడు. ఎక్కడ? వయసు 15 సంవత్సరాలు అప్పుడు కేరళలో అడిగాడు ఆయన నన్ను. కేరళలో బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఆయన అడిగాడు, ఏమన్నాడంటే, యేసయ్య ఎట్టుంటే బొమ్మలు పెట్టరు కదా అన్నాడు. ఒక నిమిషం ఆగి, నా యేసయ్య నాలాగున్నాడు. హల్లెలూయా. అనగానే ఆయన నవ్వుకోలేక ఎందుకు అడిగాను అని అడుగుతున్నాడు. కాసేపు స్టన్ అయిపోయాడు ఆయన. నా దేవుడు
నాలాగున్నాడు. ఎందుకంటే వాక్య భాగం చెబుతుంది, గాడ్ మేడ్ మెన్ అవుట్ ఆఫ్ మడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన స్వరూపమందు నరులను చేశాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? తన స్వరూపములో. ఎవరి రూపాన్ని ఇచ్చాడు దేవుడు మనకి? ఉదయాన్ని లేవగానే చూసుకుని జానసుందరరావు, దేవుడు నీకు మంచి రూపం ఇచ్చాడని దేవుని స్తుతించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ రూపము దేవునిది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎట్లా ఉంటాడంటే, నా దేవుడు నాలాగున్నాడు. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాడంటే, నా హృదయంలో పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎక్కడ పరుండబెట్టాడంటే, పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. బికాజ్ ఇట్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద బైబిల్ వేర్ గాడ్ వాస్ బోర్న్. ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ కూడా చెప్పబడి ఉన్నట్లయితే రెండో మక్క అయ్యేదేమో. తెలుసా? మక్క అంటే కొంతమందికి తెలిసింది, కొంతమందికి తెలియదు. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళి రావాలి, అక్కడే ఉన్నాడు. నో, అక్కడ లేడు. ప్రతి ఇంటిలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి హృదయంలో నా యేసయ్య పుట్టాడు. ప్రతి హృదయమే యేసు ప్రభువారి జన్మస్థలం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నా యేసయ్య సాక్ష్యం. అమ్మా, యేసయ్య ఎక్కడ పుట్టాడు? నా హృదయంలో పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించినట్లయితే ఆయనను ఎక్కడ పరుండబెట్టారంట? పశువుల తొట్టెలో పరుండబెట్టారంట. ఏమండి, ఇంత పెద్ద ఆయన ఎక్కడికి వచ్చాడు? పశువుల తొట్టి. ఎక్కడో తెలుసండి, చాలా మందికి తెలియదు ఇప్పుడు జనరేషన్కి. పశువుల తొట్టి అంటే దుర్వాసన వస్తా, కుడితి వాసన వస్తా, పాడైపోయిన అన్నం దాంట్లో వేస్తాం కుడితి తినటానికి గేదెలకి. ఏం చేస్తుంది? ఏమనొచ్చది, కుళ్ళిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది. మిగిలిపోయిన ఆహారం వేస్తాం, పులిసిన స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ తొట్టులు నా యేసయ్యను అంటే యేసు ప్రభువారిని యేసు ప్రభువారుగా గ్రహించలేకపోయారు. చాలా మంది అనుకుంటాం మనం, నా యేసయ్య అంటే ఎందుకు ఇంత కోపం అనుకుంటాం. ఆనాటి కాలంలోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పశువుల తొట్టె ఓనర్కి, ఆ పశువుల పాక ఓనర్కి ఈయన మహాజ్ఞాని అని ఆయనకు తెలీదు. అందుకని అంటాం మనం, ఎవరైనా యేసయ్యను ద్వేషిస్తున్నారంటే, ఎవరైనా యేసయ్యను తృణీకరిస్తున్నారంటే, యేసు ప్రభువారి మాటలను ప్రజలను హేళన చేస్తున్నారంటే యేసయ్య యొక్క ప్రాధాన్యత తెలియక చేస్తున్నారు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న మొన్న కూడా ఏదో మాటల్లో వస్తే, ఏమండి వాళ్ళని అట్లా వదిలేయటమే అని ఒకరు అన్నారు నాతో. ఎవరండి? మీరే. నిన్న ఇక్కడే కూర్చుని మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా నిన్నను మొన్న ఇక్కడే కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నాం. కొంతమంది దేవునికి వ్యతిరేకులు, వాళ్ళని అట్లా వదిలేయటమే మంచిది. వాళ్ళని అట్లా, ఎందుకంటే దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, దేవుని బిడ్డలను లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు, దేవుని సన్నిధి అంటే విలువ లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ పశువుల తొట్టి ఓనరు అక్కడ స్థలం ఇచ్చాడు, కానీ యేసు ప్రభువుని ఏం చేసాడు? తొట్లో పడుకోబెట్టుకోవయ్యా, ఖాళీ లేదు అంటున్నావు కదా, ఉండటానికి స్థలము లేదు కదా, పసిబిడ్డ కదా, పసి కందు కదా, ఆ తొట్లో హి డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ జీసస్. ఆ పశువుల తొట్టె ఓనరు యేసు ప్రభు యొక్క ప్రాధాన్యత తెలీదు. అందుకని ఇందాక పాడాం ఒక పాట, అదే పాకయే గాని ప్రభు జన్మస్థలము, పాకయే గాని పరలోక సౌధమే. చాలండి. అది పశువుల తొట్టే గాని ఎట్లా అయిపోయిందట? పరలోక సౌధం. అంటే పరలోక సైన్యాలు అక్కడ దిగి వచ్చినాయి అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఉంటుంది చూడండి, 12వ వచనం చదువు. 13వ వచనంలో
అవునండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ప్రాధాన్యత, యేసు ప్రభు యొక్క ప్రాధాన్యత కానీ, యేసు బిడ్డల యొక్క ప్రాధాన్యత కానీ, దేవుని యొక్క మందిర స్థలముల ప్రాధాన్యత కానీ ప్రజలకు తెలిసిపోవచ్చు కానీ పరలోక సైన్య సమూహములు అక్కడ నివసిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆ పశువుల తొట్టుకు అటువంటి గొప్ప ప్రాధాన్యత నా యేసయ్య ద్వారానే వచ్చింది. హల్లెలూయా. నేను కూడా గర్వంగా చెబుతాను ఏమండి, నేను కూడా చాలా గర్వంగా చెబుతాను. మన బెతస్తా ప్రార్థనా మందిరము అక్కడ నిర్మించబడిన తరువాత ఆ ప్రాంతానికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఈ కొంచెం దాటి అటు వెళ్ళాలంటే ప్రజలు భయపడేవాళ్ళు, చీకటి కొట్టులాగా ఉండేది. నేను ఇంకొక మాట కూడా నేను విన్నాను, ఈ స్థలంలో ఎంతమందిని చంపి కాళ్ళలో పడేశారు మీకు తెలుసండి అన్నారు. బాబోయ్, భయం వేసింది ఒక నిమిషం నాకు. అటువంటి పాడు దిబ్బను దేవుడు ఏం చేశాడు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. చమలబడి దేవునికి స్తోత్రం చెబుదాం. నా యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ మహిమ ఉన్నది. నా యేసయ్య ఏ గృహంలో ఉంటే ఆ గృహానికి వెలుగు ఉంది, ఆ గృహానికి సమాధానం ఉన్నది, ఆ గృహానికి దీవెన ఉన్నది. హల్లెలూయా. ఎన్నో గృహాలు వెలిగించబడ్డాయి. మందిరం ఏర్పడిన తర్వాత ఆ చక్కగా మంచి మంచి విద్యావంతులు వస్తున్నారు అక్కడికి. ఎవరు వస్తున్నారండి? నిజంగా విద్య యొక్క ప్రాధాన్యత నా దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. అక్కడికి వచ్చే విద్యావంతుల పిల్లలు చూసి స్థానిక పిల్లలు కూడా కొంచెం మోటివేట్ అయ్యి చదువు మీద ప్రాధాన్యత, అది నా యేసయ్య ప్రత్యేకత. హల్లెలూయా. మా బిడ్డలు కూడా ఇట్లాగే చదువుకోవాలి, మా బిడ్డలు కూడా ఇట్లాగే విద్యావంతులు అవ్వాలి. దాని రహస్యాన్ని కూడా గ్రహిస్తే ఇంకా బాగుండు. యేసయ్య ద్వారానే వారు విద్యావంతులు అవుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, ఎవరి ద్వారా అంట? యేసయ్య ద్వారా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈ పశువుల తొట్టి వానరకి, పశువుల పాక వానరకి యేసు ప్రభు యొక్క ప్రాధాన్యత తెలీదు. కానీ అక్కడ జ్ఞానులు వచ్చేసారంట. ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. అయ్యో, ఇప్పుడు పాక వానరు ఆశ్చర్యపోతున్నాడు. జ్ఞానులరా, విద్యావంతులారా, వేదాంత విద్యను అనుభవించిన వారులారా, ఈ యేసయ్య దగ్గరకు మీరు వచ్చారేంటి? పాకలోకి మీరు వచ్చారేంటంటే, పాకలో ఉన్నవాడు చాలా ఉన్నతమైన దేవుడు. ఆయన లోక రక్షకుడు, పాపులను సైతము ప్రేమించిన దేవుడు, పాపుల కొరకు లోకములోనికి వచ్చినవాడు గనుక ఆయనను ఆరాధించడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు దాకా పశువుల పాక వానరు అనుకున్నాడు, నేను ఎంత గొప్పండి. ఈడు పిల్లాడు బచ్చగాడు వచ్చాడు, ఏం చేశాడు? ఆ పశువుల పాకలో పండుగ పెట్టారు అనుకున్నాను. ఆయన నాకన్నా కొంతమంది ధనం చూసి ఇదే అనుకుంటారు, అందాన్ని చూసి ఎట్లాగే అనుకుంటారు, ఉన్నతమైన స్థితిని చూసి ఎట్లాగే అనుకుంటారు. అహంకారము వారి నడినెత్తిపైనే నడుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుభవించానండి ఈ ప్రాంతంలో. ఇడు దిక్కులేనివాడు వచ్చాడు, తిరుగుతున్నాడా, ఇటు అనుకున్నారు. దిక్కులేని వారం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దిక్కు యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా. మన దిక్కు యేసయ్యే. తరువబడుచున్నాను, దిక్కు కాము, పడద్రోయబడినను నశించు వారము. బైబిల్లోనే ఉన్నది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. ఎందుకంటే నా యేసయ్య ఉపాయము చెప్పే దేవుడు, నా యేసయ్య లేవనెత్తువాడు, నా యేసయ్య బలమునిచ్చువాడు, నా యేసయ్య పరలోకాన్ని సైతం ఇక్కడకు తీసుకొని వచ్చే దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు మందిరంకి వెళ్ళండి, ఎంత ఆనందదాయకంగా ఉంటుందో. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే నా యేసయ్య తెచ్చిన వెలుగు. నీవు నిజముగా రాత్రికాల సమయంలో యేసయ్యను నీ గృహంలో చేర్చుకుంటే, యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటే, యేసు ప్రభువు చెప్పే రక్షణ స్వార్థ ఏమిటంటే నీ గృహమును కూడా వెలుగుగా మారుస్తాడు, నీ హృదయమును వెలుగుగా మారుస్తాడు, నీ ఇంటిని దీవిస్తాడు, నీ గృహమును విద్యావంతులుగా చేస్తాడు, నీ బిడ్డలను బలపరుస్తాడు. యవ్వన బలము, విద్య బలము నీ బిడ్డలకు ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి, ఇదే నా యేసయ్య యొక్క సీజనల్ గ్రేటింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నా యేసయ్య చెప్పే రక్షణ వాక్యము. నా యేసయ్య ఎప్పుడు మతము మార్చే దేవుడు, కులము మార్చే దేవుడు, కులము చూచే దేవుడు. ఆమేన్. ఈ మాట చేత కొద్ది కష్టంగానే ఉంటుంది. యేసరైతే నా యేసయ్య దగ్గర కులం లేదు, మతం లేదు, ధనము లేదు. అందుకని యేసయ్య సన్నిధిలో మన స్థితి, స్థాయి, అంతస్తు. అమ్మా నువ్వెందుకు లేచావు? నా యేసయ్య సన్నిధిలో కులమత భేదము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నది ఒక్కటే రక్షణ మార్గము. హల్లెలూయా. ఉన్నది ఒక్కటే రక్షణ మార్గము. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు, అనాథులను ఆదరించే దేవుడు. మీకు తెలుసా, క్రిస్మస్కి దానం ఎంత జరిగిద్ది. దానం అంటే తెలుసమ్మా? ఏంటి దానం అంటే? గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు క్రిస్మస్ అంటే ఇచ్చుట. క్రిస్మస్ అంటే ఏంటి? ఇచ్చుట. యేసయ్యను ఏం చేశారు? ఈ లోకానికి ఇచ్చారు. మరి నీవేమిస్తున్నావు? ఆమేన్. హల్లెలూయా. ఒకసారి నేను అమెరికా ఫస్ట్ ట్రావెల్ చేసి అక్టోబర్లో ట్రావెల్ చేశా. 45 days అక్కడ ఉన్నా. నేను 45 daysలో నేను విజిట్ చేసిన వాళ్ళందరి దగ్గరికి వెళితే ప్రతి చర్చి కూడా ఖాళీ లేకుండా బాక్సులు ప్యాక్ చేసి ఉన్నాయి. ఇదేంటి అక్టోబర్లో ఏంటండి బాక్సులు అన్నీ అన్నా. నేను ఏమన్నా సౌండ్ సిస్టంలో ఏమనుకున్నా. కాదు, రేపు క్రిస్మస్కి గిఫ్ట్లు ప్రపంచ దేశాలకు వెళతాయి ఈ గిఫ్ట్లన్నీ. ఆమేన్. ఎక్కడికి వెళతాయంట? ప్రపంచ దేశాలకు వెళతాయంట. చూడండి, అక్టోబర్లో స్టార్ట్ చేశారు వాళ్ళకి గ్యాదర్ చేయటం. నేను కూడా ఇప్పుడు మా సంఘానికి చెబుతుంటా, అమ్మా మీరు క్రిస్మస్ చేయాలన్నా ఏం చేయను అంటాను. చెప్పు. కరుణమ్మ గారు నవ్వుతున్నారు. చెప్పు, అలాంటి వాళ్ళు చెప్పాలి. ఏం చెబుతాను? స్టార్ట్ ఫ్రమ్ జనవరి. ఆ జనవరి నుంచే దాయండి గిఫ్ట్లు. ఎందుకంటే క్రిస్మస్ జరపాలంటే ఎంతో అవసరత ఉన్నది. ఎన్నో గిఫ్ట్లు మనం ఇవ్వగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో బహుమతులు ఇవ్వాలి. వస్త్రము లేని వారికి వస్త్రము, ఆహారము లేని వారికి ఆహారము, ఏది లేని వారికి అది మనం అందించగలగాలి. వీ నీడ్ టు గివ్ సంథింగ్ బై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు పేరట ఏం చేయాలి? ఇవ్వగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యేసయ్యను మనకిచ్చారు, ఈ లోకంలోనికి పంపించారు, మన పాపములను మోసుకొని వెళ్ళడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, వెలుగివ్వడానికి, సువార్తను తీసుకొని అందుకన్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. పశువులతో ఏమైపోయింది? ఇప్పుడు పరలోక సౌధం అయిపోయిందంట. జ్ఞానులు వస్తున్నారు, అనేక మంది గొల్లలు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? వారు ఆయన్ను ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అనుభవాన్ని నేను స్వయముగా అనుభవించాను నా సాక్ష్యంలో. నాకు అప్పుడే ఫ్రెష్గా డిగ్రీ అయిపోయింది. బీఈడికి అప్లై చేశాను. అప్లై చేస్తే 25 అట్లా దాదాపు 1,50,000 పెట్టి లేని సీట్లు లేవు అప్పుడు. సరే, ఏఎల్ కాలేజ్ గుంటూరులో అడిగితే మీరు 25,000 కడితే నీకు బీఈడి సీట్ ఇస్తానన్నారు. అప్పుడు మా నాన్నగారు సిక్ అయ్యి ఉన్నారు. జస్ట్ సిక్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు 2 ప్రశ్నలు నా ముందు ఉన్నాయి. 25,000 అటు కట్టాలా,
ఇక్కడ హాస్పిటల్లో కట్టాలా దాన్ని నాకుగా నేను నిర్ణయం తీసుకుని కాదు హాస్పిటల్కి పెట్టేద్దామని హాస్పిటల్లో పెట్టుకుని హాస్పిటల్లో ఉండేవాడిని. నేను, మా అన్నయ్య, మా తమ్ముళ్ళు ఉంటే నెల 15 రోజులు ఉన్నామండి. 45 రోజులు ఉన్నాం హాస్పిటల్లో, గుంటూరు జనరల్ వార్డులో ఉంటే ఇంకా రికవరీ అవట్లా. అప్పుడు అన్ని రోజులు హాస్పిటల్లో ఉండేవాడికి మా నాన్నగారి చేత రక్షింపబడిన వారు అంటే ఆత్మీయ బిడ్డలు స్టార్ట్ అయ్యారు. ఒక్కొక్కరు రావటం, పలకరించడం, వెళ్ళటం. కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ఆయన అయిపోయాడు. ఆయన చూసి ట్రీట్మెంటే సరిగ్గా ఇచ్చేవాడు కదా అప్పుడు జనరల్ హాస్పిటల్లో. వచ్చి వెళ్ళేవాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద ఇంజనీర్సు, పెద్ద పెద్ద స్థలాల్లో ఉన్నవారు, యుఎస్ఏ నుంచి, సింగపూర్ నుంచి రక్షణ పొందిన వారు, వారంతా కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. బెడ్ దగ్గర మోకరించి పలకరించి 2 రోజులు 3 రోజులు హోటల్లో ఉండటం, ఉదయం సాయంత్రం రావటం, వాళ్ళకి తెలిసిన డాక్టర్లను పిలిపించటం, మా పాస్టర్ గారు మీరు జాగ్రత్తగా చూడండి అంటూ వెళుతూ ఉంటే అట్లాగూ ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వార్డు అందరూ కూడా అసలు ఈయన ఎవరు, ఇంత పెద్దోడు, రోజు రోజుకు పెద్దోళ్ళు వస్తున్నారే అని ప్రాధాన్యత పెరిగిపోయింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ పాట, పశువుల తొట్టి యేసయ్య జన్మస్థలము పశువుల పాకే, కానీ అది ఎలా మార్చబడిందంట, ఎలా మార్చబడిందంట, పరలోక సౌధము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య బిడ్డలంటే వారు పనికిరాని వారు, వారు పరలోక సైన్యమై ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రాధాన్యత చూడండి, ఆ వార్డుకి గొప్ప ప్రాధాన్యత వచ్చేసింది. అక్కడి నుంచి స్పెషల్ రూమ్కి మార్చారు మా నాన్నగారిని. స్పెషల్ ట్రీట్మెంట్ వస్తుంది. వచ్చిన వాళ్ళు వాళ్ళ డాక్టర్ని పరిచయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారండి, తప్పకుండా చూడాల్సిందే అంటున్నారు. వారు ఈ డాక్టర్ చూస్తున్నాడు, ఓకే, వాళ్ళు వచ్చి మళ్ళీ చూస్తున్నారు. అట్లా 4-5 డాక్టర్లు నెల రోజులు ఏమంటబడ్డారు. అప్పుడు ఆ వార్డంతా మారు మనసు. ఇప్పుడు ఆయన మారు మనసు పొందాడు కృష్ణారెడ్డి డాక్టర్. అయినా ఎట్లా అంటే మీ నాన్నగారిని చూసే ప్రార్థనలోకి వచ్చా నేను, ఇంకా మా ఆవిడ మారలా అంటాడు. ఆలోచించండి, యేసు ప్రభు వారి దగ్గరకు జ్ఞానులు ఎక్కడికి వచ్చారండి? పశువుల తొట్టెలోనికి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నీలో ఉంటే, యేసు ప్రభు వారు నీ గృహంలో జన్మిస్తే, యేసు ప్రభు వారు నీ గృహంలో జన్మిస్తే యేసయ్య నీ యొక్క గృహమును ఏం చేస్తాడు? పరలోక స్థూలముగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక స్థూలముగా మారుస్తాడు. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ ఎవ్రీథింగ్ విత్ క్రైస్ట్. నీవు ఒంటరి వాడువు, ఆయనే మనలను బలపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనలను రక్షించువాడు, ఆయనే మనలను సమృద్ధికి నడిపించే దేవుడు. మన అండ దండ, మన కొండ కోట, మన ప్రభువైన యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాను అర్థమైపోయింది, ఈ పాస్టర్ బాబు ఆయన సామాన్యుడు, దేనికైనా రెడీ అండ్ దేనికైనా, బికాస్ నా యేసయ్య నాతో ఉన్నాడు. హల్లెలూయా. మన యేసయ్య మనతో ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారి యొక్క జన్మస్థలము ఏమైపోయిందంట? సర్వోన్నతమైన స్థలములలో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుని బిడ్డలంటే వారి చేత కాని వారు, లేనివారు, ఆరు పరలోక రాజ్యమును తీసుకొని భూలోకములోనికి దించగలిగిన వారు. హల్లెలూయా. వీరు ఇక్కడ ఉన్నారా? ఏమండి, దేవుని గ్రంథంలో ఉన్నారు. వీరు ఇక్కడ కూడా ఉన్నారా? ఎస్, ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన యోహాను జ్ఞాపకం చేసుకోండి. యోహాను గారిని ఎక్కడ తీసుకెళ్లారు? పద్మాసు దీవులోకి తీసుకెళ్లారు. ఎందుకంటే కాగే నూనెలో పడేశారు. అరే నువ్వు బోధ చెప్పావంటే నూనెలో పడేస్తామన్నారు, ఉరిదీస్తామన్నారు, భయపెట్టారు, బాధలు పెట్టారు, హింసించారు. చివరిగా ఆయన హింసించింది ఏంటంటే కాగే నూనెలో పడేశారు. సావలా ఉరి, ఇదేంట్రా
నూనెలో పడేసినా చావలేదని చెప్పి ఇక వీడికి మరణము లేదు కనుక ఎక్కడ పంపమన్నారు? పద్మాసు దీవికి పంపమన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దీవిలోకి ఈయన పంపబడ్డాడు. ప్రయాణము లేదు, నరసంచారం లేదు, అరణ్య మృగాలు ఉన్నాయి, చంపి తినేస్తాయి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే, నేను ఒంటరి వాడినని ఆయన ఎప్పుడు, అమ్మా నిద్ర వస్తుందా? ఆయన నేను ఎప్పుడు ఒంటరి వాడను, వెంటనే ఎప్పుడైతే అక్కడ పడేశారో మోకరించాడు. ఇక ఏమండి, మన బలం అక్కడే ఉంది, మోకాట్లోనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకరించి యేసయ్యా అన్నాడు. ఇదిగో పరలోక దర్శనం ఆయన దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ఆయన రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథాన్ని, అది ప్రత్యక్ష గ్రంథము అంటారు. అంటే దేవుని చూశాడు, పరలోక రాజ్యాన్ని చూశాడు, పరలోక రాజ్య ప్రాధాన్యతను చూచాడు. అమ్మ, నీ ఒంటరి అనుకుంటున్నావేమో, ఒంటరిగా ఉన్నావు అనుకోవద్దు. నీవు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ కమ్ టు యూ అండ్ హీ విల్ బ్లెస్ యూ అండ్ హీ విల్ గివ్ యూ ద విజన్స్ టు యూ. ఒంటరితనములో, అందుకనే మీరు కూడా చదవండి, లోన్లీనెస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ వేర్ వీ కెన్ బీ క్లోజ్ టు గాడ్. ఒంటరితనం అన్నది దేవునితో సన్నిహితముగా నడుచు మార్గము. హల్లెలూయా. యోహాను గారి చరిత్రలోంచి రాస్తారు ఆ పుస్తకము. లోన్లీనెస్ ఈజ్ ద బెస్ట్ వే టు బీ క్లోజ్ టు గాడ్. దేవునికి సన్నిహితముగా వెళ్ళటానికి. ఒకవేళ నీ ఒంటరి అనుకుంటున్నావేమో, లోకం వెలివేసింది అనుకుంటున్నావేమో, సంఘము వెలివేసింది అనుకుంటున్నావేమో, కులము వెలివేసింది అనుకుంటున్నావేమో, నేను యేసయ్యను నమ్ముకునుట చేత, ప్రార్థనకు వెళ్ళుట చేత నేను ఒంటరి అయ్యాను అనుకుంటున్నావేమో. పరలోక సైన్యము నీతో ఉన్నది. నమ్మిన వారి చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సైన్యము నీ దగ్గరకు వస్తుంది. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టు దేవుడు. హల్లెలూయా. నా కాలు జారినని నేను అనుకొనగా దేవా నన్ను నీవు కాపాడితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలచిన ప్రేమ, ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచిన ఎవరు లేరని ఎవరు కరుణించు ప్రేమ దేవుని సంఘమా, ఒకవేళ నువ్వు లోకంలో ఒంటరిగా ఉన్నావేమో, మనుషులు నిన్ను తృణీకరించారేమో, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, లేదా నీ దీనస్థితిని బట్టి సంఘము వెలివేయవచ్చేమో కానీ, కులము వెలివేయవచ్చే కానీ, మతము వెలివేయవచ్చే కానీ, నిన్ను ప్రేమిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒంటరివి కాదని అని చెప్తున్నాడు. రాత్రికాల సమయంలో నీవు దీనుడము కాదని అంటున్నాడు. నీ నిజము తట్టి నిన్ను బలపరుస్తున్నాడు ఆయన. యేసయ్య దగ్గరకు రా. ఆయన అన్నాడు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీవు ఉన్నది ఒంటరి స్థలమే కావచ్చు, దీనస్థితి కావచ్చు, ఆ స్థితిని దేవుడు చేస్తాట పరలోక సౌధముగా మార్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నన్ను రక్షించిన వాడు నా యేసయ్య, నన్ను బలపరిచిన వాడు, మనందరికీ రక్షణ ఇచ్చిన వాడు కూడా ఆయనే. ఇంకా నీవు ఆయన తెలుసుకోకుండా ఉన్నట్లయితే, దిస్ ఈస్ ద బెస్ట్ కాల్ ఫర్ యూ టు కమ్ టు ద లార్డ్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, that he will be with you, he will strengthen you, he will bless your family and keep you under the shadows of his wings. ఆయన నిన్ను తన అమూల్యమైన హస్తముల క్రింద భద్రపరచడానికి చేతులు చాపి పిలుచుచూ ఉన్నాడు.
మా కండ్లు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, నీ స్థితి ఏంటో నాకు తెలియదు, నీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, కానీ ఏ బాధ నిన్ను వేధిస్తుందో, ఏ యొక్క కష్టము నిన్ను వేధిస్తుందో, ఏ నిందలు నిన్ను తృణీకరిస్తున్నాయో, ఏ నిందలు నిన్ను వెలివేస్తున్నాయో, ఇదిగో నా యేసయ్య పిలుస్తున్నాడు, నా యేసయ్య పిలుస్తున్నాడు. రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అమ్మా, నీకోసమే ఆయన పశువుల తొట్టెలో పండుకున్నాడు, నీకోసమే నరావితారిగా ఆయన ఇక్కడికి వచ్చారు. నిన్ను రక్షించటానికి, నిన్ను ప్రేమించటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను బలపరచటానికి, నీ రోగము నుండి విముక్తి కలుగు చేయటానికి నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి, I don't know which you are having been crushed out. ఏ పరిస్థితుల్లో నీవు అణగదొక్కబడుతున్నావో, నిన్ను ప్రేమించుచున్న యేసయ్య ఉన్నాడు, నిన్ను ఆదరించుచున్న యేసయ్య ఉన్నాడు, నిన్ను కరుణించుచున్న యేసయ్య ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతనాకరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతనాకరము చాపి రమ్మనుచున్నాడు. ఇటువంటి శ్రమలయందు ఆదరణ నీకిచ్చునని, ఇటువంటి శ్రమలయందు ఆదరణ నీకిచ్చునని గ్రహించి సోనిన హద్దులేని పొందుతావు. వెదకిన హద్దులేని పొందుతావు. మనుచున్నాడు ప్రభు యేసు, వాంఛాతనాకరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతనాకరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతనాకరము చాపి రమ్మనుచున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అమ్మ నీ చెయ్యి యేసయ్యకి అందించమ్మా. యేసయ్యా, నా చెయ్యి పట్టుకొని ఆయన నన్ను ఆదరించండి తండ్రి, నా బిడ్డలను ఆదరించండి ఆయన. నా ప్రతి పరిస్థితిని మీకు అప్పగిస్తున్నాను తండ్రి, తగిన ఆదరించమని నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ఎస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన. ఘనుడమైన మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఒంటరితనములో పశువుల తొట్టెలో మీరు ఒంటరిగా ఉన్నారు తండ్రి. పరలోక సౌధం అక్కడ దిగి వచ్చింది రాజా. జ్ఞానులు వచ్చారు, గొలలు వచ్చారు, ఆయన కానుకలు తెచ్చారు, మిమ్మల్ని స్తుతించారు. నిన్ను కలిగి ఉంటే ఈ లోకంలో కూడా మాకు అట్టి స్థితిని దయచేసే దేవుడు ప్రభా. మేము ఒంటరిని కాదు తండ్రి, పరలోక సౌధాన్ని మా కోసం మీరు దించారు ప్రభా. ఎంతగా మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆదరణకరమైన మాటల చేత మమ్మల్ని బలపరచడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా,
మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచు. ఏ హృదయాన్ని మీరు తాకారో, ఏ హృదయముతో మీరు మాట్లాడారో ప్రభు, ఆ తెప్పరెల్లబడిన హృదయము తండ్రి మీ కొరకు ప్రభు మీలో నిలబడే భాగ్యమును దయచు. మీ సన్నిధికి సాగే భాగ్యమును దయచు. అది ప్రభు పశువుల తొట్టే గాని పరలోక సౌధమని గ్రహించడానికి సహాయం ఇచ్చు. కృపను అనుగ్రహించుమని నాయనా మీ దాసులను మీ నోటికి బోరగా వాడుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. వారిని వారి కుటుంబాన్ని కూడా బలపరచుమని చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకొనొచ్చు. కుటుంబం ఏర్పాటు చేసిన బిడ్డలు కూడా మీరు దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. భోజనం ఇప్పుడు భోజనం ఉంది కదండి. భోజనం గట్టిగా చెప్పిన వాళ్ళకే భోజనం. యేసు రక్తం జయ. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ఇప్పుడు గట్టిగా చెప్పారు సార్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓకే, గుడ్. నౌ వీ విల్ హ్యావ్ ఏ క్యాండిల్ సర్వీస్. అమ్మ క్యాండిల్ సర్వీస్ చేస్తున్నాము. మాకు తెలిసింది రాజులకు రాజు పుట్టాడని, రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యుదుల రాజు ఉదయించాడని. మేమంతా కలిసి వెళ్ళాము ఊరిలో Thank you.
యేసు ప్రభు వారు ఒక్కరిగా లోకానికి వచ్చారు. ఇదిగో ఈ విధంగా అనేక గృహాలు, హృదయాలు వెలిగించబడ్డాయి. అందుకే ఈ క్యాండిల్ సర్వీస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వెలుగు లోకమంతా కావాలి. ఈ వెలుగు వెలిగించబడాలి. గ్రామాలు, పట్టణాలు వెలిగించబడాలనేది ఈ క్యాండిల్ సర్వీస్. ఈ క్యాండిల్ సర్వీస్ ను దేవుడు అత్యధికముగా దీవించును గాక. ఆమేన్. 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క క్రిస్మస్ కేక్ ను కట్ చేసుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అమ్మ లైట్లు వేయండి, క్యాండిల్ సర్వీస్ ఆపేయండి. అమ్మ మీ క్యాండిల్స్ పిల్లలు జాగ్రత్తగా ఆపేయండి. ఆపేయండి అమ్మ పిల్లలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క క్రిస్మస్ కేక్ ను కట్ చేసుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి కుటుంబీకులు ఇద్దరు కూడా అమ్మ రండి. గుడ్ అమ్మ, ఒక్క నిమిషం. మంచిది. ఒకసారి పట్టుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ ను కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఇంజనీర్ గారు కేక్ పెద్ద పీస్. Take snaps. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో. గుడ్. థ్యాంక్ యూ. మంచిది. అమ్మాయి కేకు కట్ చేసి అందరికి పంచుదాం. కూర్చోండి దయచేసి. ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాను. తరువాత ప్రార్థన ఆశీర్వాదము తరువాత కార్యక్రమంలోనికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి పెద్ద కేక్ పట్టుకోండి సార్. చిన్న పీస్ పెట్టారండి. ఫోటో కన్నా పెద్ద చూపించాలి కదా. ఇట్లా పట్టుకోండి. పెద్ద పీస్ పట్టుకుంటే కొంచెం కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు కేక్ పెట్టలేదు అనుకుంటా. టేక్ పిక్చర్. చాలాసేపు నుంచున్నావయ్యా. గుడ్. ఓకే, పిల్లలు రండి, పిల్లలు రండి. పవన్, డోంట్ గో. మా ఫొటోస్ ఉంటే తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు రండి, పిల్లలు రండి. అమ్మా, ప్రార్థన ఆశీర్వాదం ఇస్తున్నారు. పిల్లలు వాళ్ళకి కేక్ అంటే ఇష్టం ఉంటుంది కనుక అదో ఇంకా పిల్లలు ఉంటే రండి అమ్మ ముందుకు. రండి రండి రండి. పిల్లలు రండి. అమ్మ ఆశీర్వాదం.
ఆశీర్వాదము అమ్మ కూర్చోండి, కూర్చోండి. చాలాసేపు నిలబెట్టానా? క్షమించండి. కనుక నిలబెట్టానని ఏమనుకోవచ్చు. అమ్మ ముగింపు ఆశీర్వాద ప్రార్థన. మహాగణుడు అయిన